హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియోలో ఇండియాస్ 4th లార్జెస్ట్ ఫ్లవర్ మార్కెట్ అయినటువంటి బెంగళూరులో ఉన్న కేఆర్ ఫ్లవర్ మార్కెట్ అయితే మనం ఈ వీడియోలో చూపించబోతున్నాము. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బెంగళూరులో ఉన్న ఈ ఫ్లవర్ మార్కెట్ కి ఎంత డిమాండ్ అంటే ఎంటైర్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 4 స్టేట్స్ నుండి బయర్స్ అయితే వచ్చి ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా చీప్ రేట్ కి ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి. ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే తక్కువ రేట్స్ కి ఫ్లవర్స్ రావడం కాదు, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ కూడా ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ పేర్లు అయితే అట్లీస్ట్ మీకు తెలియని కూడా తెలీదు. నేనైతే వాటిలో చాలా ఫ్లవర్స్ ని చూసి కూడా లేను ఇంతవరకు. మనం వీడియోలో చూస్తున్న పూలమాలలు అయితే ఎక్కువగా మ్యారేజెస్ వంటి ఫంక్షన్స్ లో వాడుతూ ఉంటారు. వీటి కాస్ట్ బయట మార్కెట్ లో ఎంత ఉంటుందో ఒక కామెంట్ చేయండి మీరైతే. నేనైతే వీటి రేట్స్ అయితే చెప్తాను. వీడియోని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో యాపిల్ మరియు స్వీట్ కార్న్స్ తో కూడా చాలా వెరైటీగా పూలమాలలు అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ యొక్క వైట్ పూలమాల ధర ఎంతో తెలుసా? అక్షరాల 5,000 రూపాయలు. కాకపోతే వీటిని ప్రీ ఆర్డర్స్ తీసుకొని చేశారట. ఈ మ్యారేజెస్ కోసం యూస్ చేసే పూలమాల రేట్స్ నేను చెప్తానన్నాను కదా, మీరైతే కామెంట్ చేశారా రేట్స్ ఎంత ఉంటాయో? ఇప్పుడైతే నేను చెప్తాను, ఒకసారి వినండి, ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫస్ట్ ఉన్న ఈ లోటస్ పూలమాల అయితే జత వచ్చి 1,600 రూపాయలు అయితే మనకు చెప్పారు. ఇంకా మనం బార్గెన్ చేసి తగ్గించవచ్చు. ఇక్కడ ఎంత బార్గెన్ చేస్తే అంత రేట్స్ తగ్గిస్తారు. ఇక ఈ సెకండ్ ఉన్నటువంటి యాపిల్ స్వీట్ కార్న్ పూలమాల అయితే జత అయితే 1,200 రూపాయలు అయితే చెప్పారు. ఇది కూడా అంతే, మీరు బార్గెన్ చేయవచ్చు. ఆ ఫైనల్ గా లాస్ట్ ఉన్నటువంటి ఆ లోటస్ మరియు లిల్లీ పూలమాలలు అయితే పెయిర్ అయితే 1,600 చెప్పారు. ఒకటి ఫ్రెండ్స్, ఈ మార్కెట్ లో మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత రేట్స్ అయితే డౌన్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. వీటి రేట్స్ బయట మార్కెట్ లో ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఒకటి నా సజెషన్ ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైనా కొనాలనుకుంటే ఒకసారి రేట్ అయితే అడగండి. వాళ్ళు ఇస్తే తీసుకోండి మీరు అడిగిన రేటుకి. లేదంటే కొంచెం ముందుకెళ్ళి ట్రై చేయండి, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇస్తారు. అక్కడే స్ట్రక్ అయిపోయి ఊరికే లాస్ అవ్వద్దండి. మార్కెట్ లో డెకరేషన్ కి యూజ్ చేసే గ్రీనరీ లీవ్స్ అయితే వస్తూనే ఉంటాయి. అది కూడా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క లోడ్ అయితే వస్తుంది. దాన్ని బంచెస్ గా సపరేట్ చేసి రీటైల్ గా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ లీవ్స్ ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. చూస్తే కరేపాకేమో అనుకున్నాను, కానీ అవి డెకరేషన్ లోకి వాడతారట. వీటి రేట్స్ కూడా నేను ఇక్కడైతే అడిగాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న లీఫ్ బంచ్ ఏది కూడా 50 రూపీస్ లోపు అయితే లేదు. ఒక్కొక్క దాంట్లో 8 to 10 పీసెస్ అయితే వస్తాయట. ఇక్కడ కనిపిస్తున్న స్ట్రైట్ లీఫ్ అయితే 30 రూపీస్ పర్ బంచ్ అని చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద లీఫ్ అయితే 5 పీసెస్ వస్తాయి, 50 రూపీస్ అని చెప్పారు. మేబీ మనం బల్క్ గా పర్చేస్ చేస్తే ఇంకా రేట్ తగ్గించి కొనుక్కునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియోనైతే నేను మార్నింగ్ 4 o'clock కి తీసాను. అప్పుడే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఈ యొక్క లైన్ మొత్తము ఒక స్ట్రీట్ లో ఓన్లీ రోజెస్ అమ్ముతారు ఫ్రెండ్స్. రోజా పూలు అయితే ఒక స్ట్రీట్ మొత్తము ఉంటది. నియర్లీ 1/2 కిలోమీటర్ అయితే ఈ యొక్క స్ట్రీట్ అయితే ఉంటది. ఈ ఫ్లవర్ మార్కెట్ స్ట్రీట్ కంప్లీట్ గా రోజ్ ఫ్లవర్స్ అమ్ముతారు ఫ్రెండ్స్. ఈ వీడియో తీస్తున్న టైంలో నాకు ఎక్కువగా తెలుగు వాళ్ళు అయితే కనిపించారు. ఒకరిద్దరైతే తిరుపతి ఇటువంటి పేర్లు కూడా నాకు వినిపించాయి. ఒక కాన్వర్జేషన్ లో నేను వాళ్ళతో మాట్లాడితే తిరుపతి నుంచి వచ్చాము, మేము ఫ్లవర్ బిజినెస్ చేస్తామని వాళ్ళు చెప్పారు. బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చి ఫ్లవర్స్ కొంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి, 300 కిలోమీటర్ జర్నీ చేసి ఫ్లవర్స్ కొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ రోజ్ ఫ్లవర్ బంచ్ అయితే డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయి. అది కూడా ఒక బంచ్ లో 20 to 22 పీసెస్ అయితే కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ బంచ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 80 రూపీస్ అని అంటారు, కానీ బార్గెన్ చేస్తే 50 to 60 మధ్యలో అయితే మీరు కొనుక్కోవచ్చు. వీడియో ఎవరైతే ఫ్లవర్ డెకరేషన్ ఈవెంట్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో, బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ఇస్తున్నానో అది 100% నేను ఒక ఐడియాకి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాకే మీకు నేను ప్రొవైడ్ చేశాను. ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మేజర్ గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో తీసుకున్నట్లయితే ఎక్కువగా చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఈ జాబ్స్ కోసము అదర్ స్టేట్స్ కి వెళ్ళి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నా యొక్క సజెషన్ ఏంటంటే, జాబులు అయితే అందరికీ వస్తాయంటే కుదరదు ఫ్రెండ్స్. ఏంటంటే 100 మంది ఉంటే 10 జాబ్స్ ఉంటే 100 మందికి ఎలా వస్తాయి? కాబట్టి 90 మంది అట్లీస్ట్ వేరే రూట్స్ అయితే చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసుకోవాల్సినటువంటి బిజినెస్ ఐడియాలో ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అనేది ఒక గుడ్ బిజినెస్ ఐడియా అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ కి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదనేది నా యొక్క ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే ఒక ఆర్డర్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇతరుల నుంచి ఆర్డర్ పట్టుకొని వచ్చినట్లయితే ఈజీగా ఇన్స్టెంట్ గా మనం ఫ్లవర్స్ తీసుకొచ్చి డెకరేట్ చేసి దాన్ని అయితే మనం క్యాష్ చేసి మంచి బిజినెస్ గా ప్రమోట్ చేసుకోవచ్చు. చెప్పింది నిజమో కాదో కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క ఫ్లవర్ మార్కెట్ లో ఈ యొక్క డెకరేషన్ బిజినెస్ కి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ యొక్క లైటింగ్ మెటీరియల్స్, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మెటీరియల్స్ అండ్ సమ్
ఫోమ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఇక్కడ సపరేట్గా ఒక రీటైల్ షాప్స్ అండ్ హోల్సేల్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. లూజ్ కావాలన్నా ఇక్కడైతే ఇస్తారు. బెటర్ టు గో హోల్సేల్ షాప్ ఇస్ బెస్ట్ సజెషన్. చదువుకున్న తర్వాత జాబ్ అంటూ దయచేసి టైం అయితే వేస్ట్ చేయకండి. ఇలాంటి ఏదో ఒక బిజినెస్ ఐడియాని ఇనిషియేట్ తీసుకొని తొందరగా ఎర్లీగా స్టార్ట్ చేసి లైఫ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, మన వీడియోలోకి అయితే వద్దాము. ఇక్కడ కనిపిస్తున్న అతను ఈ యొక్క పూలదండలను జత అయితే 1000 రూపాయలు అయితే చెప్పాడు. ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ లాజిక్, డే లైట్ పెరిగే కొద్దికి రేట్స్ అయితే తగ్గిపోతాయి. ఎందుకంటే ఫ్లవర్స్ అనేది ఈ రోజు పెట్టి రేపు అమ్మే వస్తువు కాదు కాబట్టి ఏదో ఒక రేట్కి అయితే ఇచ్చేస్తారు. ఎండ వచ్చే కొద్దికి రేట్ అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అందుకనే నేను నైట్ నుంచి వీడియో తీస్తున్నాను. అంతేకాదు కొత్తగా ఓపెన్ కాబోతున్న షోరూమ్స్ కి టెంపుల్స్ కి డెకరేషన్ చేయడానికి ఇన్స్టెంట్ గా వీళ్ళే ఇక్కడ రెడీ చేసి పెట్టేసి ఉంటారు. వాటిని రేట్ అయితే మీరు అడిగి తీసుకొని అలాగే వాటిని వెళ్ళి అక్కడ సెట్ చేసేయవచ్చు. ఇలాంటి ఐడియాస్ కూడా ఉన్నాయి. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఏ బిజినెస్ లో అయినా. ఆ షార్ట్ కట్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసి ఎదగడమే బిజినెస్ చేస్తున్న ఈ వ్యక్తి యొక్క సక్సెస్ఫుల్ ఫార్ములా. ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఫ్రెండ్స్, జాబ్స్ అయితే అందరికీ రావు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ ని చూస్ చేసుకొని లైఫ్ అయితే స్టార్ట్ చేయండి. టైం అయితే వేస్ట్ చేయకండి. ఈ బిజినెస్ కూడా మంచి ఐడియానే. ఒక ఫ్రెండ్ ద్వారా పార్ట్నర్షిప్ లోనే స్టార్ట్ చేయండి. ఈ రోజు స్టార్ట్ చేస్తే 2 years 3 years కైనా ఒక మంచి పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన కొత్తగా స్టార్ట్ చేయబడ్డ గరుడ వ్లాగ్ 7 అన్న మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఏదైనా బిజినెస్ చేసి డెవలప్ అవ్వాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మేబీ వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే రాబోతున్నాను. మన నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా? బెంగళూరులో జరిగే చోర్ బజార్. వీడియోని మిస్ అవ్వకూడదని మీరు అనుకుంటే ఫాలో గరుడ వ్లాగ్ 7.